చరిత్ర కలిగిన గండికోట ఉత్సవాలు కూడా రాష్ట్ర పండుగ కూడా మనం 11, 12, 13 తారీఖున ఘనంగా జరగబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ రాష్ట్ర పండుగ మరి 3 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి కడప జిల్లా చేసుకున్న అదృష్టం ఈరోజు అన్ని సెక్టార్లోనూ డెవలప్ జరుగుతుంది. ఉత్సవాలు కూడా ప్రజలందరూ వచ్చి మరి ఎందుకంటే ఈ అతి తక్కువ కాలంలోనే టూరిజాన్ని కూడా మనం డెవలప్ చేసాం, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ వచ్చి మరి ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. చేతుల మీదుగా గండికోట ఉత్సవాల యొక్క టీజర్ని అలాగే పోస్టర్ని రిలీజ్ చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు మేడం. అలాగే ఈ గండికోట ఉత్సవాలు మన కడప జిల్లా గుండె చప్పుడు లాంటివి. కడప ప్రాశస్త్యాన్ని అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి వివిధ టూరిజం స్పాట్స్ని అన్నిటినీ కూడా మనం పాపులరైజ్ చేసుకోవడానికి అలాగే ప్రపంచానికి తెలియజేసుకోవడానికి ఈ గండికోట ఉత్సవాలు అనేది ఒక వేదికగా జరుపుతున్నాయి. అలాగే గండికోటలో ఉన్నటువంటి గండికోట పరిసర ప్రాంతాలు, అదేవిధంగా మనకి అక్కడ న్యాచురల్ ఫార్మేషన్ ఏదైతే ఉందో మనం అందరం కూడా గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా కింద మనం పిలుచుకుంటున్నటువంటి ఆ లోయలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ప్రపంచానికి మరింత దగ్గరగా పరిచయం చేయడానికి ఈ గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గండికోట ఉత్సవాల్ని స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా మన కడప జిల్లా యొక్క సంస్కృతిని అలాగే కల్చర్ని అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కళారూపాలని కళాకారుల్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతున్నాయి. 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు జనవరిలో ఈ ఉత్సవాల్ని మనం చేసుకుంటున్నాం. ఈ ఉత్సవాల్లో భాగంగా మనం ప్రజలందరూ అలాగే ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే విధంగా వారికి వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్ అలాగే వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ని కూడా మనం టేకప్ చేస్తున్నాం. ఈ సందర్భంగా గండికోట తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలను తిలకించడానికి ఏరియల్గా చూడటానికి మనం హెలికాప్టర్ రైడు అలాగే మోటార్ స్పీడ్ బోట్స్ కానివ్వండి అలాగే వివిధ రకాలైనటువంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ని మనం అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా గండికోట చరిత్రని ప్రజలకి ఒక ఆడియో విజువల్ రూపేణ మనం దగ్గరికి తీసుకువెళ్ళటానికి ఒక డోమ్ని ఏర్పాటు చేస్తున్నాం. అది 270 degreesలో మనకి ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాము. అంటే డోమ్లో మనం గండికోట చరిత్రని మనం ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి, ముఖ్యంగా యువతకి అలాగే స్కూల్ విద్యార్థులకి అందరికీ కూడా తెలియజేయడానికి ఒక ఈ యాక్టివిటీ టేకప్ చేస్తున్నాము. అలాగే 3 రోజుల పాటు కూడా మన గండికోట ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాలైనటువంటి కళారూపాలతో పాటు ప్రజలకి అందరికీ కూడా ఇష్టమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మనం టేకప్ చేస్తున్నాము. అలాగే ఈ సందర్భంగా మొదటి రోజు మంగ్లీ అలాగే వారి యొక్క ట్రూపు, అలాగే రెండవ రోజు మన రామ్ మిర్యాల వారి యొక్క ట్రూపు, మూడవ రోజు మన శివమణి డ్రమ్మింగ్ అలాగే వారి యొక్క ట్రూపు కూడా ఈ సందర్భంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే అందరికీ కూడా అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియో విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సౌండ్ అండ్ లేజర్ షో కూడా 3 రోజులు కూడా మనం గండికోటని బ్యాక్డ్రాప్లో మనం చేపట్టడం జరుగుతుంది. తద్వారా గండికోట యొక్క చరిత్రని అక్కడ ఉన్నటువంటి అందాలని కూడా వివిధ రూపాల్లో మనం ప్రజలకు పరిచయం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపి సాస్కీలో మనకి 79 కోట్ల రూపాయలు గండికోట అభివృద్ధి కోసం అలాగే అక్కడ మౌలిక సదుపాయాల కోసం కేటాయించడం జరిగింది. ఆ పనులన్నీ కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. అలాగే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది ముఖ్యంగా కడప ప్రజల్ని, ఇది మన పండుగ, మన అందరి పండుగ, మన నేల, మన చరిత్ర. సో దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ గండికోట ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకోవడంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం.